నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ధనస్సు వారి గనక చూసుకున్నట్లయితే గ్రహణ ప్రభావం దేని మీద ఉంటుంది ఏమిటి అని చూసుకున్నట్లయితే ఈ గ్రహణం 9వ స్థానంలో పడుతుంది. దీనివల్ల కలిగే ఫలితాలు, ఏదైనా దుష్ఫలితాలు ఉంటే ఎలా తీసుకోవాలి, ఏ దానం ఇవ్వాలి అనేటువంటి విషయాలను మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తుంది. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ ఏంటంటే గ్రహణం 9వ స్థానంలో పడుతుంది. 9వ స్థానం అంటే దూర ప్రాంతాలు, అంటే దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రయాణం చేసేటప్పుడు. రెండో పాయింట్, ఇక్కడ మీరు ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు, ఎవరికో డబ్బులు పంపించాలో 1,00,000 2,00,000 ఎంతో కొంత, చిన్న అమౌంట్ కావచ్చు పెద్ద అమౌంట్ కావచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకసారి తప్పిదంగా ఏదో నెంబర్ కొట్టడం ఇంకోరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే మీ బ్యాంక్ కార్డ్ ఎవరికైనా ఇచ్చి మనీ తెమ్మని ఇట్లాంటి విషయాల్లో కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక విషయం ఏంటంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, లాంగ్ జర్నీ చేసేటప్పుడు విషయంలో ఒక్కోసారి ఏదైనా మనం ఆలయానికి వెళ్ళి అక్కడేదో తప్పిదాలు చేస్తూ ఉంటాం. అటువంటి తప్పిదాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహణ ప్రభావం 9వ స్థానంలో ఉంది కాబట్టి ప్రధానంగా మీకు 3వ తేదీ మార్చి నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు గుర్తుపెట్టుకోండి. ఈ సమయం నుంచి ఈ సమయం మధ్యలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏదైనా వస్తువులు ఏదైనా మిస్ అవుతుందేమో అనేటువంటి చూసుకోండి. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ గ్రహణం కొంత న్యూట్రల్ కూడా అవుతుంది. ఎందుకంటే మీకు 3లో ఆల్రెడీ సూర్యగ్రహణం పట్టింది, 3లో పట్టే గ్రహణాలు మంచివే కదా, కాబట్టి 9వ స్థానంలో పట్టే గ్రహం యొక్క ప్రభావం కూడా కొంచెం తగ్గుతుంది, ఇది పాజిటివ్ వల్ల. కాకపోతే నేను ఇప్పుడు చెప్పినటువంటి చెయ్యండి. వీలైతే ధ్యానంలో ఏదైనా ఒక క్షేత్రం, గణపతి క్షేత్రంగా అమ్మవారి క్షేత్రంగా వెళ్ళినట్టుగా కాస్త ధ్యానంలో ఉండండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరి గ్రహణ సంబంధించిన విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. అందులో నన్ను అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఏమండి మన గ్రహణం అనేటువంటిది భగవంతుని అంటే మనకి దేవతా సంబంధించిన వాటికి కూడా ఇబ్బంది ఇస్తుందంట కదా, అందుకే గుళ్ళు మూసేస్తారంట కదా అని అడిగారు. అలా ఏమీ ఉండదండి. ఎందుకంటే ఒక చిన్న లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. ఏమిటది అంటే గ్రహణ సమయంలో మనం చేసే చాంటింగ్ ఏంటి, దేవతా సంబంధించిన చాంటింగే చేస్తాం కదా. నమ శివాయ మంత్రం కానివ్వండి, నమో నారాయణ అనుకోండి, శ్రీమాత్రే నమః అనుకోండి, లేదా బీజాక్షరాలు గురువుల నుంచి తీసుకున్నది మంత్రం, దైవం మంత్రాధీనం అంటూ ఉంటారు. మరి దేవతే అంత గ్రహణానికి భయపడిపోయే అంత సిచ్యువేషన్ ఉంటే మన దేవతా మంత్రం ఎందుకు చేస్తున్నాం మనం? కాదు. గుళ్ళు ఎందుకు మోస్తారంటే ఆ సమయంలో పురోహితులు కూడా ఆ గ్రహణ జపం చేసుకోవాలంటే ఆలయం మూసి ఆ పని చేసుకోవాలి. ఆలయం తెరుచుంటే ఎవరైనా వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి మూసేస్తారు. ఇంకోటి ఆలయానికి వెళ్ళాలనిపించినా సరే మీకు ఇంట్లో ఉండి చేసుకోవాలి కాబట్టి గ్రహణం రేసు పడడం అనేటువంటిది అంత మంచిది కాదు. కాబట్టి అందులో ముఖ్యంగా అందులో ఎవరైనా గర్భవతులు ఉండొచ్చు, అనారోగ్యంగా ఉండే వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక విషయం ఏంటంటే చాలా మంది మరి గ్రహణము ఇండియాలో ఉంది ఈసారి, అయితే అది ఇండియాలో మనకి చీకటి పడకముందు ప్రారంభం అవుతుంది కాబట్టి మనకి కేవలం ఈవినింగ్ టైం మాత్రమే కనిపిస్తుంది. మరి గ్రహణం ఉన్నటువంటి వ్యక్తులు ఏదో వేరే దేశాల్లో ఉండి అక్కడ దానం ఇవ్వలేకపోతే ఇక్కడ తల్లిదండ్రులు ఇవ్వచ్చా? ఖచ్చితంగా ఇవ్వచ్చు. సో తల్లిదండ్రులు వాళ్ళ పేరు మీద మీరు దానం ఇవ్వచ్చు. ఏమి ఇవ్వాలి? బియ్యము, ఉలవలు, నువ్వులు, మినుములు, గోధుమలు, ఈ 5 రకాల దానాలు ఇవ్వాలి. కేజింబావు ఇవ్వండి అన్ని కూడా. దీంతో పాటు గ్రహణ సమయంలో మీరు ముఖ్యంగా అంటే గ్రహణం వీటితో పాటు
చిన్న ఇత్తడి గిన్నెలో మీరు నెయ్యి పెట్టి ఇవ్వడం చేసినట్లయితే సరిపోతుంది. దీంతో పాటు మీరు ఇంకేదైనా కూరగాయలు కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. అయితే గ్రహణ సమయంలో మీరు గ్రహణం అనగానే ఏదో భయపెట్టడం కాదు. గ్రహణము అంటే ఇది ఒక గొప్ప యోగాన్ని ఇచ్చేటువంటి సమయము. మనకి ఏదైనా సమస్య ఉంది అంటే మన పూర్వజన్మ కర్మ వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఆ పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ తొలగిపోవడానికి గ్రహణం యొక్క సమయం అద్భుతమైన సమయం. మీరు ఆ సమయంలో చేసేటువంటి మంత్ర సాధన ఏదైతే ఉందో 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. అంటే మీరు ఒక్కసారి మంత్రం చేశారంటే 1000 సార్లు, ఒక రోజంతా గంట సేపు కూర్చున్నారు అనుకోండి, 1000 రోజులు అంటే 3 సంవత్సరాలు చేసిన ఫలితం ఒకసారి చేస్తే. కాబట్టి ఏంటి, మీరు ఆ గంట సేపు 2 గంటల సేపు పట్టు స్నానం విడుపు స్నానం చేసి చక్కగా జపం చేసుకోవడం అనేటువంటిది మంచిది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇందులో చాలా మంది నేనేం జపం చేయాలి, మాకు మా తండ్రి గారి నుంచి కానీ మా గురువుల దగ్గర నుంచి కానీ ఎక్కడ నాకేం తెలియదు అనుకునేటువంటి వారు సింపుల్గా ఏమీ లేదు, నామస్మరణ కూడా బ్రహ్మాండమైన ఫలితం ఇస్తుంది. శ్రీమాత్రే నమః చేసుకోండి, అద్భుతమైన ఫలితం ఇస్తుంది. అలా కాదు, లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు ఉంటాయి, వాటిని చేసుకున్నా కూడా మీకు గ్రహణం యొక్క ప్రభావం మీ మీద ఉండదు. ఏమిటవి? ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అనుకుంటున్నాం, అలాంటప్పుడు మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ధ్యానం చేసుకొని ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియై నమః, అప్పులున్నాయండి ఓం అపర్ణాయై నమః. అలా కాదు, మాకు ధనపరమైనటువంటి విషయాల్లో అప్పులు ఇవన్నీ కాకుండా మాకు హెల్త్ పరమైన విషయాలు ఎక్కువగా ఇబ్బంది ఉన్నాయి అని అనుకునేటప్పుడు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. ఇది ఎలా అంటే, మీరు ఒక జపం చేసేటప్పుడు ఆ మంత్రం మీదే దాని యొక్క కాన్సన్ట్రేషన్, మనసు బుద్ధి అంతా దాని మీదే ఉండాలి. కానీ మంత్రం చేస్తూ ఏదో ఆలోచిస్తున్నాం, ఆ మంత్రం మీకు పని చేయదు. చాలా మంది మేము లక్షలు చేసాము, కొన్ని లక్షలు చేసాము, మాకేం సిద్ధించలేదు అంటుంటాం. సిద్ధించాలి అంటే మీ మనసు దాని మీద పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. మనసు కేంద్రీకృతం అవ్వకుండా మీరు చేస్తుంటే జప ఫలితం వస్తుంది కానీ పూర్తి ఫలితం రాదు. ఏదో జపం చేసాం, దాని ఫలితం వస్తుంది, రాదని కాదు, కానీ మీకు పూర్తి ఫలితం రావాలంటే మనసు కూడా కనెక్ట్ అవ్వాలి, భక్తి భావన కనెక్ట్ అవ్వాలి. అలాగే మరి వివాహం అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః. అలా కాదు, మరి కొంతమందికి వివాహ జీవితంలో ఇబ్బంది ఉంటుంది. ఎందుకు ఉంటుంది? 12వ స్థానం పాడవడం వల్ల ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయే నమః అని మంత్రం చేసుకోవాలి. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. అలా కాదండి, మేము నారాయణని తలుచుకోవచ్చు, ఓం నమో నారాయణాయ, లేదు విష్ణు సహస్రనామాలు చేయొచ్చు, లేదా పూర్తిగా లలిత సహస్రనామాలు చేయొచ్చు. ఆ సమయంలో హోమం చేసుకోవచ్చు, ఆ సమయంలో జపం చేసుకోవచ్చు, ఆ సమయంలో తర్పణం చేసుకోవచ్చు. అయితే ఒకటేంటంటే, ఏదో గ్రహణం భగవంతుని కూడా స్టాప్ చేస్తుందనే భ్రమలో మాత్రం ఉండకండి. ఎందుకంటే మనం ఎనర్జీ, అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మన పూర్వజన్మలో చేసిన కర్మలు ఈ గ్రహణ సమయంలో ఇంకాస్త దాని ప్రభావాన్ని పెంచుతూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ వచ్చి కనెక్ట్ అయినప్పుడు అప్పుడు మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా పనులు. అలాంటప్పుడు ఏంటంటే మనకు ఒక పాజిటివ్ షీల్డ్ లాగా, పాజిటివ్ దేవతా సంబంధించిన రక్షణ ఒకటి గ్రహణ సమయంలో చేయడం వల్ల మీకు కలుగుతుంది. ఇది మీరు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.